హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైల్ విజిట్స్ ఛానల్. ఇవాళ వీడియోలో బెస్ట్ బుక్స్ ఫర్ ఐకార్ ఏఐఏ ఎగ్జామ్ గురించి కొన్ని మంచి బుక్స్ని అయితే మీకు నేను చెప్పబోతున్నాను. సో లాస్ట్ టైం కొంతమంది కామెంట్స్ అయితే చేశారు బుక్స్ గురించి పెట్టమని. ఆల్రెడీ ఐకార్ ఏఐ ఎగ్జామ్ రిలీజ్ అయింది. సో చాలామంది అప్లై అయితే చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఇన్కేస్ అప్లై చేయకపోతే లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు అప్లై అయితే చేసుకోండి ఎగ్జామ్కి తొందరగా వెళ్ళి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం ఏంటంటే ఎలా బుక్స్ని సెలెక్ట్ చేసుకోవాలనే గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను మీకు. సో చాలా ఇంపార్టెంట్ కదా బుక్స్ అనేది, చాలా మనీ అనేది పెడతా ఉంటాము. సో ఫస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు బుక్ చూస్ చేసుకున్నప్పుడు రీసెంట్ ఇయర్ పబ్లికేషన్స్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2021 అనుకోండి, రీసెంట్గా అంటే దగ్గర 2020 కూడా తీసుకోవచ్చు, మీకు ఇబ్బంది అయితే ఎక్కడ ఉండదు. సో మినిమం దగ్గర ఉన్నది మాత్రమే తీసుకోండి, మరి వెనక్కి వెళ్ళిపోదు. ఇంకా నెక్స్ట్ ద లేటెస్ట్ ఎడిషన్ ఏదైతే ఉందో, సో బుక్స్ వచ్చేసి ఏదైతే ఉందో అది అప్డేటెడ్ కంటెంట్ ఉన్న బుక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, లేటెస్ట్ ఎడిషన్స్ ఏదైతే ఉంటాయో. ఎందుకంటే అప్డేటెడ్ కంటెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, మీరు ఈజీగా చదువుకోవడానికి కూడా ఎక్కువగా ఉంటుంది అవకాశం. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎక్స్ట్రా మనీ అనేది ఏ బుక్ పెట్టద్దని ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఇన్ఫేమస్ ఆథర్స్ని, సో అన్రిలయబుల్ పబ్లికేషన్స్ని, సో ఇవన్నీ మీరు కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేయొద్దు. సో పర్ఫెక్ట్గా మీకు కరెక్ట్గా ఏదైతే ఫేమస్ ఆథర్స్ ఉంటారు, సో బెస్ట్ పబ్లికేషన్స్ ఉంటవి, సో ఇవి ఏదైతే ఉంటాయో వీళ్ళ దగ్గర మీరు పర్చేస్ చేసుకోవడానికి 100% ట్రై చేయండి. సో ఎందుకంటే వీళ్ళ కంటెంట్ అనేది జెన్యూన్గా ఉంటుంది, వీళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి, వీళ్ళు సార్లు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం బుక్స్ అనేది రెడీ చేస్తూ ఉంటారు. అండ్ బుక్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో చూసుకోండి. ఎందుకంటే మీరు ఐకార్ ఏఐ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతారు కాబట్టి ఒక ఆర్డర్గా ఉందనుకోండి ప్రిపరేషన్ అనేది. సో అలా మీకు ఒక బుక్లో కూడా ఆర్డర్గా ఉందనుకోండి, మీకు ఈజీగా అది నాలెడ్జ్ అనేది మైండ్కి ఎక్కడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అండ్ ఏదైతే ఉంటాయో బుక్ మీరు ప్రిఫర్ చేసుకునే ముందు చూసుకోవాల్సిన విషయం క్వశ్చన్ పేపర్స్, మాక్ టెస్ట్ పేపర్స్ అండ్ రివిజన్ శాంపుల్ పేపర్స్. సో ఇది ఏంటంటే మస్ట్ బి ప్రిఫర్డ్ బై ది క్యాండిడేట్స్. మేజర్గా వీళ్ళు ఇట్లాంటివి ఉండేటట్టు చూసుకోండి. ఈ మధ్యకాలం చూసుకున్నట్లయితే చాలా బుక్స్లో కూడా ఇలాంటివి ఇస్తున్నారు, మాక్ టెస్ట్లు, శాంపుల్ పేపర్స్ ఇలా ఇస్తున్నారు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. బికాస్ లేకపోయినా అంత ప్రాబ్లం ఉండదు. ఈ మధ్య ఆన్లైన్లో కూడా మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మాక్ టెస్ట్. సో చూస్ చేసుకునే ముందుగా అట్మోస్ట్గా మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈజీగా అర్థమయ్యే బుక్ని తీసుకోండి. కొన్ని బుక్స్ ఎలా ఉంటుందంటే అండి, ఫారెన్ బుక్స్లో చూసుకుంటే మీకు మీనింగ్స్ ఉంటాయి, అక్కడ మీనింగ్స్ అర్థం కావు. ఆ పదాలు ఏదైతే వర్డ్స్ ఉంటాయో ఆ వర్డ్స్ అర్థం కాదు మీకు. సో సింపుల్ వర్డ్స్ మన ఏరియాలో ఉండే మనం ప్రతిరోజు వాడే వర్డ్స్ లాంటివి ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అలాంటి బుక్స్ని మీరు చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది, మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు ఆ బుక్ని. అండ్ రేటింగ్స్, చాలామంది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో డిఫరెంట్ ఏరియాస్ మీరు బుక్స్ కొనుక్కుంటారు ఆన్లైన్ స్టోర్స్లో. సో అక్కడ రేటింగ్స్ చూడండి ముందుగా, అసలు ఎంతమంది అవుట్ ఆఫ్ 5 స్టార్ ఎంత రేట్ ఇస్తున్నారు. మినిమం ఒక 3 అబోనే చూసుకోండి, మ్యాక్సిమం 4-5 రేటింగ్స్ చూసుకోండి అని ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ రేటింగ్స్ ఉందంటే అది మంచి బుక్ అని అర్థమైపోతుంది మీకు. ఇన్ కేసు 2 బిలో ఉందంటే మాత్రం మీరు అసలు చూస్ చేసుకోవద్దు అని నేనైతే సలహా ఇస్తున్నాను. ఇదైతే ఖచ్చితంగా మైండ్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది. సో ఖచ్చితంగా మీరు అబోవ్ 3 చూసుకోండి. సో ఇవి వచ్చేసి కొన్ని బుక్స్ ఫ్రెండ్స్, ఐకార్కి సంబంధించిన కొన్ని బుక్స్, సో కొన్ని ఇంపార్టెంట్ బుక్స్. సో ఇవైతే మీకు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ బుక్స్ అనేవి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయగలుగుతాను నేను. సో ఇన్ కేస్ మీరు పీడిఎఫ్ అయితే కొన్ని బుక్స్ అయితే పీడిఎఫ్లో అవైలబుల్గా ఉన్నాయి, బట్ కొన్ని అయితే లేవు ఇక్కడ. సో నేను ఉన్న వరకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. సో ఫస్ట్ చూసుకుంటే ఎన్టీఏ ఐకార్ ఏఐఈఏ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ గైడ్ ఉంటుంది. ఇది ఆథర్ ఆర్ గుప్తా గారు. సో ఈ బుక్ అనేది చాలా మంచి బుక్. సో ఎవరైతే ఎన్టీఏ ప్రిపేర్ అవుతున్నారో బేసిక్ నాలెడ్జ్ మొత్తం ఈ బుక్లో దొరికిపోతుంది. ఇంకోటి ఐకార్ సిలబై అని బీఎస్సీ అగ్రికల్చర్ కూడా యూజ్ అవుతుంది ఇది. సో ఈ ఆథర్స్ ద్వారా అయితే ఇది ఉంది. సో అండ్ ఇంకోటి ఉంటుంది ఆర్ గుప్తా గారిది, ఇంకోటి ఐకార్ ఏఐఈఏ యూజీ. సో ఇది కూడా బాగుంటుంది. ఇది యూజీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. ఇన్కేస్ ఇందులో పీజీ కూడా ఉంటుందండి. ఇంకో పీజీ స్టూడెంట్స్కి మళ్ళీ పీజీ కోసం అడుగుతూ ఉంటారు. సో పీజీ కూడా ఈ బుక్లో అవైలబుల్గా ఉంటుంది, వేరే బుక్ ఉంటుంది. సో పీజీకి కూడా మీరైతే ఈ బుక్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఒక 500 రేంజ్లో ఎంత ఉంది, ఇది అప్రాక్సిమేట్లీ 460 సంథింగ్ 490 ఎంతో ఉంది. ఇందులో మీరు కిండిల్ యాప్ యూస్ చేస్తుంటే అది కూడా మీరు బై చేసుకోవచ్చు పీడిఎఫ్స్ని. సో అది కూడా 390-360లో ఎంత ఉంది అప్రాక్సిమేట్లీ. సో నెక్స్ట్ వచ్చేసి రెడీ రెక్నోర్ ఆఫ్ ఐకార్ ఏఐఏ యూజీ వాళ్ళకి, ఇది వచ్చేసి ఆర్కే శర్మ, UD7 వీళ్ళ ఆథర్స్ వీళ్ళు. మీరు ఆన్లైన్లో ఒకసారి మీరు సెర్చ్ చేశారంటే జస్ట్ మీరు ఏదైతే బుక్ నేము,
సో బుక్ నేమ్, ఆథర్ నేమ్ ఎంటర్ చేశారంటే ఆన్లైన్ అమెజాన్లో కావచ్చు, లేకపోతే వేరే వెబ్సైట్స్ ఏదైతే స్టోర్స్లో కావచ్చు, మీరు బుక్ స్టోర్స్లో మీరు ఎంటర్ చేయగల వస్తాయి, మ్యాక్సిమం అన్ని స్టోర్స్లో వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బిఎస్సీ అగ్రికల్చర్ ఫర్ ఐకార్ ఏఐఈఏ యూజీ ఉంది, డాక్టర్ లలిత గౌర్ ఈ మ్యామ్ది. సో ఒకసారి మీరైతే ఈ ఆథర్ మీరు సెర్చ్ చేస్తే అంటే దొరుకుతుంది. ఇన్ కేస్ నాకు అవైలబుల్గా లింక్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేస్తాను మీరు. అండ్ బిఎస్సీ అగ్రికల్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2020 ఉంది అరిహాంత్. సో వీళ్ళైతే 2021 కూడా అవైలబుల్గా ఉన్నట్టుంది ఇప్పుడు, రీసెంట్గా వాళ్ళు వదలటం జరిగింది. సో ఒకసారి మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ విజిట్ అయితే మీరు ఇదైతే మీరు బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ థింక్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని అయితే నాకు రీసెంట్గా తెలిసింది. సో ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ అగ్రికల్చర్ ఫర్ ఐకార్ జేన్ బ్రదర్స్, ఇది కూడా దగ్గర బెస్ట్ బుకే. జనరల్గా మేజర్గా అంతా బేసిక్స్ ఉంటాయి, ఇక్కడ బేసిక్స్ ఉంటాయి, అందులో కొన్ని బిట్స్ కూడా ఉంటాయి మీకు, లాస్ట్ ఇయర్ బిట్స్ అని చెప్పేసి అలా కాన్సెప్ట్స్ మాక్ టెస్ట్లో అవి కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ బుక్స్లో కూడా, మీరు ఒకసారి ట్రై చేయండి ఈ బుక్ని కూడా. సో బిఎస్సీ అగ్రికల్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో చూసుకుంటే డాక్టర్ లలిత గౌర్ మ్యామ్ది. సో ఈ బుక్ అండ్ ఈ బుక్, సో ఈ రెండు మంచి బుక్స్ ఫ్రెండ్స్ బిఎస్సీ అగ్రికల్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి. సో ఇది యూజీకి, ఇది ఇద్దరికి పీజీకి పనికొస్తుంది, ఇది పీజీకి పనికొస్తుంది, యూజీకి పనికొస్తుంది. సో మీరు ఎవరైతే రెండింటి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ బుక్ని అయితే సజెస్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు చూడండి, సో ఈ బుక్ కూడా యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఏమన్నా మంచి బుక్స్ ఏమన్నా అనిపిస్తుంది అనుకుంటే, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, కింద కామెంట్ అయితే చేయండి. సో మీరు కామెంట్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో అవి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో వాళ్ళకి మాత్రం బుక్స్ అనేది యూజ్ అవ్వాలి. సో యూజ్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా బుక్స్ ఉన్నా ఖచ్చితంగా మీరు కింద కామెంట్ అయితే చేయండి. నేను ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ట్రై చేస్తాను ఇంకా బుక్స్ని. సో ఇంకా లింక్స్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బుక్స్ అని. సో ఒకసారి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పీడిఎఫ్స్ కావాలంటే నేను కొన్ని బుక్స్ మాత్రం నాకు రీసెంట్గా కనిపించినాయి, సో ఆ లింక్స్ మాత్రం ఇస్తాను ప్రస్తుతానికి. ఇన్ కేస్ ఎక్సెస్గా వేరే అదర్ ఇంకా మంచి బుక్స్ ఏమైనా ఉన్నా ఈ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మీరు దాని ద్వారా పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మరెన్నో వీడియోస్ ప్రజలు తెస్తాను ఉంటాను మీకు. థ్యాంక్ యూ, జై హింద్. ఫాలోస్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ జాబ్ అలర్ట్స్.